ఇగో మా దగ్గర పర్మిషన్ ఉంది, ఈ డాక్యుమెంట్ ప్రకారం మేము ఫోన్ ట్యాప్ చేసినామని చెప్పుండ్రి. అది కూడా చెప్పారు కదా. సో ఎందుకు తప్పించుకునే వ్యవహారాలు? మీరు ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనేది చేసిర్రు, దానికి కావాల్సిన శిక్ష మీరు ప్రజాక్షేత్రంలో మీరు అనుభవించక తప్పదు. సో లక్ష్మణ్ గారు, ఇందాక మీరు షర్మిల గారి గురించి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆవిడ మతి స్థిమితం బాగోలేదు అని చెప్పి. వైఎస్ఆర్సీపీలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆవిడ పడిన కష్టాలు కానివ్వండి, చేసిన పాదయాత్రలు కానీ, ఆ టైంలో బాగున్న మతి స్థిమితము ఆవిడ బయటకు వచ్చిన తర్వాత ఎందుకు బాగోలేదు అనేది. ఇంకోటి, ఈ ఆరోపణలని ఆవిడ గాల్లో ఒట్టిగా చేసింది కూడా కాదు. బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, డెఫినెట్గా నా ఫోను ట్యాపింగ్ జరిగింది, దీనికోసం ఎక్కడికైనా విచారణకు వస్తానని ఆవిడ స్ట్రాంగ్గా చెప్తున్నారు, కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మేడం ఒక్క నిమిషము అన్నారు రాహుల్ గాంధీ గారి గురించి. ఒక్క నిమిషం అన్నాను, ఒక్క నిమిషం. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడు. రాహుల్ గాంధీ గారు నా ఫోన్ ట్యాప్ అవుతుంది అంటారు. మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ట్యాపింగ్ కూడా తీసుకుంటాం. అయితే అశోక్ గెహ్లాట్ మీద అయితలేదా, అశోక్ గెహ్లాట్ చేయలేదా అంటున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము కూడా ఈ వేదికపై నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వేయండి మా అశోక్ గెహ్లాట్ గారి మీద కేసు వేయండి, మీరు విచారణ జరిపించండి. ఆయన గట్టి ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు చేస్తే ఇట్లా మీలాగా దొంగ అంటే ఏమన్నా తప్పించుకునే ధోరణిలో మాట్లాడితే అప్పుడు మాట్లాడదాము. మీరు కేసు అయ్యారు, మీరు ఏం చేయరు, ఉట్టిగా ఆరోపణ ఎందుకు చేస్తారు? చెప్పండి లక్ష్మణ్ గారు. అమ్మ, అబద్ధం మాట్లాడడానికి అబద్ధాలే అలవాటు అయిపోయిన వాళ్ళకి చంద్రబాబు నాయుడుతో ఎవరైతే ఒక 6 నెలలు 3 నెలలు పరిచయంగా తిరుగుతారో వీళ్ళు ఆల్ అవుతారు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి సావాసం షర్మిల గారికి వచ్చింది. కాబట్టి డెఫినెట్గా అబద్ధాలు అనేది చాలా చాలా ఈజీగా అవలేలగా ఆవిడ మాట్లాడిస్తాం. బైబిల్ మీద ఒట్టేస్తాం, దేవుడి మీద ఒట్టేస్తాం ఎవరైనా అంటారు. కానీ ఇక్కడ బైబిల్ మీద ఒట్టేసినట్టు మాత్రాన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా. ఎస్, షర్మిల గారు నిజమే మాట్లాడారు, జరిగింది ఫోన్ ట్యాపింగ్, ఆవిడ బైబిల్ మీద ఒట్టేసి చెప్పారని అంటే కోర్టు నమ్మదు కదా. ఇబ్బంది పెట్టడానికి షర్మిల గారితో చంద్రబాబు నాయుడు గారు ఇప్పించిన స్టేట్మెంట్ అది అంతవరకే చూడాలా. ఇంకేదైనా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఫర్దర్ గా వెళ్ళాలంటే ఇంతకు సోదరులు ఎవరో దిలీప్ కుమార్ గారు సిబిఐకి అప్పచెప్పాలంటున్నారు. సిబిఐకి అప్పచెప్పిన కేసులు ఎన్ని సక్సెస్ అయ్యాయండి? సిబిఐకి అప్పచెప్పిన కేసులు ఎన్ని తెలియండి? ఏదైనా అంటే పారదర్శకంగా లేనటువంటి వ్యవస్థలో ఏదైనా సరే, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అయినా, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా, సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరుంటే వాళ్ళు సిబిఐని వాళ్ళ సొంత ఇలాకాలో ఉన్నటువంటి మనుషులాగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ అనేది అంటే ఖచ్చితంగా ఎస్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమైనా దేశం రాష్ట్రం తాలూకు ఏమైనా మెసేజ్లు బయటకు వెళ్ళడానికి ఖచ్చితంగా ట్యాపింగ్ జరుగుతుంది. ఇక్కడ బిజినెస్ మ్యాన్ల గురించి జరిగింది, రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టి వాళ్ళే బ్లాక్మెయిల్ చేయడానికి జరిగింది, అదే బిజినెస్ మ్యాన్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ద్వారా డబ్బులు దండుకోవడానికి జరిగింది. లేదా ఏ రాజకీయ నాయకుడు ఎవరికి ఫోన్ చేస్తూ ఉన్నారు, ఉదయం ఒకరికి రాత్రి ఒకరికి పగల ఒకరికి ఫోన్ చేస్తూ ఉన్నారని తెలుసుకోవడానిక, ఎవరి మధ్య ఏం జరుగుతూ ఉంది, లేదంటే నక్సలైట్లకి వీళ్ళకి ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా ఇవి ఉన్నాయా అని తెలుసుకోవడానికి చేశారా అనే విధానం ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా అంటున్నా. రాజకీయ ప్రేరేపిత ఇంతగల సోదరులు అన్నారు, రాజకీయ ప్రేరేపిత కేసులే ఇవన్నీ కూడా. వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో వాళ్ళని కార్నర్ చేయాలి, వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ మీద ఒక మాటని ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు వేసి ఏదైనా అక్రమ కేసులు బంధించి ఒక 5 నెలలు 6 నెలలు జైల్లో పెట్టి ఇదిగో అరెస్ట్ చేసామని చెప్పి చూపించుకోవడం తప్ప. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది, రోజుకు ఒక అవినీతి అంటారు, రోజుకు ఒక స్కామ్ అంటారు, రోజుకు ఒకటి బయట పెడతా ఉంటారు, కానీ ఏది నిరూపితం అవ్వదు, ఏది జరగలేదు. కేసులు బనాయించాలి, వాళ్ళు తీసుకెళ్ళి ఒక 2 నెలలు 3 నెలలు జైల్లో పెట్టాలి, వాళ్ళు హింసించాలి, వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ పాపులారిటీని తగ్గేయాలి. అది ఒక్క ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టుంది, అక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టుంది. షర్మిల గారు ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, కేసీఆర్ గారు జగన్ గారు కలిసి చాలా అరాచకాలు చేశారు, అందులో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్న విషయము అని. వాళ్ళిద్దరి మధ్య సంబంధము ముందు రక్త సంబంధం కూడా పోయింది అని. నేను అదే చెప్తామ్మా విజయ గారు. ఇంతకలా బీజేపీ మాజీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ సోము వీర్రాజు గారు ఆయన క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు, ఏపీ వెంకటేశ్వరరావు ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు, ఇదివరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంటెలిజెన్స్ ఆయన క్రిస్టల్ క్లియర్ గా చెప్పాడు, ఇగో నా దగ్గర ఆధారం ఉంది,
నాకు ప్రతిరోజు కూడా ఒక నక్సలైట్ ఫోన్ చేస్తా ఉన్నాడు. ఆయన నా పేరు చెప్పుకొని దండుకుంటా ఉన్నాడు. వాళ్ళకి నీకు సంబంధం ఏంటి, వాళ్ళకి నీకు నువ్వు వాటా నాకు డబ్బులు ఇస్తావా, నాకు ఏంటన్నా ఇది. చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను అడిగారు, నన్ను బ్లాక్మెయిల్ చేశారని. సాక్షాత్తు మీ బీజేపీ నాయకుడే కదా, ఇప్పుడు కూడా బీజేపీ పార్టీలో ఆయన ఉన్నాడు కదా, ఆయన పిలిపించండి, అంత మాట్లాడిపించండి. సౌమ్య వీర్రాజుని మీరు ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేయించండి. ఎవరి టైంలో ఎవరి హయంలో అసలు ఇది మొదలైంది, ఎవరు చేశారు ఫోన్ ట్యాపింగ్ అనేది, ఎవరు ఇందాక చెప్పారు సోదరు దిలీప్ కుమార్ గారు, ఆ పెగాసిస్ సాఫ్ట్వేర్ ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది మొదలు పెట్టారు అనేది ఆ సౌమ్య వీర్రాజు గారిని ఒకసారి అడిగితే చెప్తారు ఆయన. సో ఎవరు మొదలు పెట్టినా నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వాలు కంటిన్యూ చేసినాయా మరి? అంటే నేను ఒకటే చెప్తున్నాను విజయ్ గారు, ఎవరు మొదలు పెట్టినా ఏది చేసినా అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది పర్సనల్ వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడం తప్పు. అది తప్పే, అది ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛని దెబ్బతీయడం అది రాజ్యాంగబద్ధంగా తప్పు. కానీ నేను అనేది ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో కొంతమంది మీద డౌట్గా ఉన్నప్పుడు అది రాజకీయ నాయకుడైనా బిజినెస్ మ్యాన్ అయినా ఇంకొకరైనా ఆ ఫోన్ వ్యక్తి యొక్క ఆ డీటెయిల్స్ని వాళ్ళు తీసుకోవడానికి ఖచ్చితంగా ట్యాపింగ్ అనేది జరుగుతారు. ఎవరితో సంబంధం ఉందో ఎలా తెలిస్తే మేడం? ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, వాడు ఏ బిజినెస్ చేస్తూ ఉన్నాడు, వాడు ఎవరితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నాడు, ఆ రాజకీయ నాయకుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు, ఏ పార్టీ వాడితో మాట్లాడుతూ ఉన్నాడు, లేదా వీళ్ళకి ఏమైనా ఉగ్రవాదులతో సంబంధం ఉందా, లేదా వీళ్ళకి ఏమైనా నక్సలైట్లతో సంబంధం ఉందా, లేకపోతే వీళ్ళు ఏమైనా మన సమాచారాన్ని వేరే వాళ్ళకి చేరవేస్తూ ఉన్నారు అనేది ఖచ్చితంగా కొంత మీద డౌట్ ఉన్న వాళ్ళ మీద వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. పర్మిషన్ తీసుకున్న దీనిగా వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తారు. అది ఎవరైనా చేస్తారు. సో దీన్ని భూతత్వంలో పెట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగిపోయింది, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు, ఇదిగో ఇచ్చేస్తారు. మిమ్మల్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారంటే మీరు ఏదైనా తప్పు చేస్తేనే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. మీరు మంచిగా ఉంటే మిమ్మల్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారు? మీరే తప్పు చేయనప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారు? నన్ను బ్లాక్మెయిల్ చేయమని చెప్పండి, నా ఫోన్ ట్యాపింగ్ చేయమనండి. విజిత గారు మీ ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏమో ఇదంతా చూస్తుంటే డౌట్ వస్తుంది, మీ ఫోన్ నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయ్యాయో లేదు. ఎందుకంటే 4,200 మంది ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయంట, దాంట్లో జర్నలిస్టులు కూడా ఉన్నారంట. మీరు అది అర్థం చేసుకోవాలా, ఎవరు ఫోన్ పెట్టి వాళ్ళ ఫోన్ వాళ్ళు ట్యాపింగ్ చేయరు. దానికి ఏదైనా వాళ్ళ దగ్గర ఒక సమాచారం ఉంటది, ప్రభుత్వం దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ సమాచారం పెట్టి వాళ్ళు కొంతవేళ ఏదైనా అది పర్మిషన్ తీసుకుని హోమ్ మినిస్టర్ వాళ్ళ దగ్గర చేసి ఉండొచ్చు. కానీ దాన్ని కూడా మీరు ఈ రోజున రాజకీయ లబ్ధి కోసము దీన్ని ప్రేరేపిత కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కేటీఆర్ గారిని అలాగే అట్లాంటిది ఒక ఎంపీ ఫోన్లు యూనియన్ మినిస్టర్ ఫోన్లు ఇష్టానికి ట్యాప్ చేయలేరు. అట్లా ఆధారాలతో మీరు అదే వాళ్ళు కూడా చెప్తున్నారు, అట్లా ఇష్టానికి ట్యాప్ చేయలేరు కదా, ఎట్లా చేసినాం మేము? హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఉండాలి, అదే ఆ పర్మిషన్ ఉండాలి కదా, ఉండాలి. కానీ లేకుండా ఎట్లా చేసిరు? నల్గొండలో వీళ్ళకి ఒక పెద్ద వ్యవస్థనే ఉంది. నేను అదే చెప్తూ ఉన్నా, వాళ్ళ దగ్గర మీరు 4,000 జరిగినాయని మీరు అంత గట్టిగా చెప్పగలరు? మీ దగ్గర అథెంటిక్స్ ప్రూఫ్ ఏముంది మీ దగ్గర? అన్నా మీకు తెలియదు, ఏమంటున్నా మీకు తెలియదు. మీకు సబ్జెక్ట్ షర్మిల గారు నా ఫోన్ ట్యాప్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న వరకే మీకు సమాచారము. ఇక్కడ 4,000 ఎట్లా అంటే ప్రభుత్వం ఇది, ఇక్కడ ప్రభుత్వం వచ్చింది, ఎంక్వైరీ జరిగింది, అధికారులు ఎవరు బయటకు వచ్చి అఫీషియల్ గా విషయాలు ప్రెస్ ముందుకు వచ్చి చెప్తారా? అది విచారణ చెప్తారు ఎవరైనా సరే, విచారణ డాక్యుమెంట్లు ఉంది సార్. ఇక్కడ 4,000 విచారణ అధికారి వచ్చి కాంగ్రెస్ నాయకుల చెవులో చెప్పినట్టున్నారు వీళ్ళు మాట్లాడేది. విచారణ అధికారి లేదండి, ఈ కాంగ్రెస్ నాయకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు 4,000 ఫోన్ల లక్ష్మణ్ గారు నేను ఒక్క నిమిషం, నేను డాక్టర్ కరాట రాజు మాట్లాడుతున్నా, ఒక్క నిమిషం. నేను ఈ కాంగ్రెస్ నాయకులకు మీ ద్వారా నా ప్రశ్న నీ ప్రశ్నకు ఒక ప్రశ్న అడుగుతున్నా. వీళ్ళు 4,000 ఫోన్ కాల్స్ విన్నారు అని అంటున్నారు. ఎవరు వీళ్ళకి చెప్పింది? ఏ అధికారి మేడం? నేను ఏమంటున్నా, నేను అడుగుతున్న దానికి నేను ఒక 20 పేజీలు రాసుకొని మీకు అన్ని ప్రశ్నలు అడుగుతున్నా. నేనేమడుగుతున్నా, లేదా మంచి పని చేసిరు. నేనేమంటున్నా అంటే ఎక్కడ కూడా మిమ్మల్ని తక్కువ చేయను. ఎవరు చెప్పిర్రు 4,000 ఫోన్లు విన్నారని? ఏ అధికారి కంప్లైంట్ ఇచ్చిండు 4,000 ఫోన్లు? అది
మీకు ఏ హోదా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహేష్ కుమార్ గారి నుంచి కింది వరకు కూడా మీరు 4000 ఫోన్లని చెప్పడానికి ఆధారం ఏంది? నా ప్రశ్న సూటిగా ఒకటి. 2, మీరు ఇదే అంటున్నారు హోమ్ సెక్రటరీ కేంద్ర మంత్రుల విన్నరు. నేను అదే ఇందాక కూడా అడిగిన. మీకు సంబంధించిన సిద్ధారామయ్య గారు, డికే శివకుమార్ గారు, అశోక్ గెహ్లోట్ గారు, ఎవరు రాహుల్ గాంధీ గారు చెప్పాలి. ఒక మాట చెప్తున్నా, ఆ రాష్ట్రంలో కాదండి కర్ణాటకలో ఎవరు కేసు పెట్టారు? ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కర్ణాటకలో ఉన్న సిద్ధారామయ్య గారి పైన, డికే శివకుమార్ గారి పైన ఎవరు వేయాలి? Yes, స్వతంత్రం చేయలేదు, సిబిఐ చెప్పమని చెప్పండి. మీరు పర్సనల్ వచ్చి డిమాండ్ చేయండి. జరగదు, విజిత గారు చెప్పండి. బీఆర్ఎస్ కర్ణాటక రాజకీయాలు మాట్లాడదు. కర్ణాటక బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కర్ణాటక రాజకీయాలు సిద్ధరామయ్య గురించి మీరు అరే నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, మీ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీ. నేను చెప్పేది పూర్తిగా వినకుండానే తొందరపడి మీరు మాట్లాడితే అది వేరే. రాజస్థాన్ లో లేనండి, మా బీఆర్ఎస్ పార్టీ రాజస్థాన్ లో లేదు, మా బీఆర్ఎస్ పార్టీ అస్సాంలో లేదు, మా బీఆర్ఎస్ పార్టీ కర్ణాటకలో లేదు. నేనేమంటున్నా, కర్ణాటక అధికారంలో ఉన్నది మీరు స్వతంత్రంగా కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పండి, మేము ఏం చేయలేదని చెప్పేసి. మీరు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కంప్లైంట్లు వస్తున్నాయి కదా. ఒక్క నిమిషం మీరు నాకు అవకాశం ఇవ్వాల్సిందే. ఒక ఆధారం చూపెట్టమని ఆధారం ఏంటండి? రాహుల్ గాంధీ చెప్తున్నారు, కేంద్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సుప్రీం కోర్టులో 2022 సెప్టెంబర్ 31 నాడు కేసు పెట్టిర్రు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పెట్టిర్రు. నేనేమంటున్నా, కాంగ్రెస్ వెంకరెడ్డి గారు ఇస్తారు. నేనేమంటా ఎక్స్పెక్ట్ చేస్తున్నా అక్కడ నుంచి. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి. ఓకే, కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమంటున్నారు? మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో కూడా సాక్షాత్ రాహుల్ గాంధీ గారు భారతదేశమే కాకుండా తన అధికారిక ఖాతా ఎక్స్ లో గానీ, న్యూయార్క్ అమెరికాలో పోయి కూడా మాట్లాడుతున్నాడు. పెగాసస్ ద్వారా కానీ ఇజ్రాయెల్ సంబంధించిన నా ఫోన్ హ్యాక్ ఫోన్ నాకు అలర్ట్ చేసింది, నాకు ఇచ్చింది, మా నాయకులు అందరితో పాటు నా ఫోన్ కూడా హ్యాక్ అవుతుంది అని చెప్పేసి. సరే, బీజేపీ నాయకులు ఒకవేళ హ్యాక్ చేసి ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో వాళ్ళు ఎంక్వైరీ పెట్టాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి